ఇక హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించే ఎంగిలిపుల బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. స్వయంగా వెళ్లి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి ఆహ్వానించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తలసాని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను బతుకమ్మను గౌరవించడం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. ఆటపాటలతో మహిళల్లో నూతన ఉత్తేజం తీసుకొచ్చి మరో ఉద్యమానికి నాంది పలుకుతామన్నారు. భవన్లో బతుకమ్మ పండుగను మరి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా బీఆర్ఎస్ భవన్లో చేస్తాము. ఈసారి కూడా ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మతోని బీఆర్ఎస్ భవన్లో అందరి మహిళలతో కలిసి బతుకమ్మ పార్టీ పరంగా చేయబోతా ఉన్నాము. అదేవిధంగా మరి ఇక్కడ ఈరోజు శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ట్యాంక్ బండ్ మీద అధికారికంగా మా అక్క చెల్లెలకు గౌరవంగా బతుకమ్మ పండుగను అధికారికంగా జరపడం జరిగింది. మరి ట్యాంక్ బండ్ మీద ఆనవాయితీగా బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా మరి బతుకమ్మ పండుగను హైదరాబాద్ నగరంలో చేయాలనే ఉద్దేశం కొద్దీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది. 24వ డేట్ నాడు పీపుల్స్ ప్లాజాలో పెద్ద ఎత్తున బతుకమ్మను కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి బతుకమ్మ ఆడడం అనేది జరుగుతూ ఉంటుంది. మా అక్క చెల్లెలకు మరి తోడుగా ఉంటూ బతుకమ్మ ఆడడం అనేది 2001 నుండి కూడా చిన్నప్పటి నుండి ఆడుకుంటూనే ఉన్నాం. 2001 నుండి కూడా బతుకమ్మ ఆడుకుంటూ వస్తున్నాం. ఉద్యమ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనేది ఉద్యమ రూపంలో రూపాంతరం చెంది బతుకమ్మని తలపైన పెట్టుకొని మా అక్క చెల్లెలు తెలంగాణ రావాలి కావాలి మా సంస్కృతి రావాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. ఆ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం మరి మనందరం కూడా బతుకమ్మలను ఎత్తుకొని బతుకమ్మ ఆడాల్సిన అవసరాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది కాబట్టి 2001 నుండి కూడా బతుకమ్మ ఆడుతూ వస్తూ ఉన్నాము. ఉద్యమం అని చేతబట్టిందో అప్పటి నుండి కూడా ప్రతి మీటింగ్లో బతుకమ్మ, ప్రతి ధర్నాలో బతుకమ్మ, ప్రతి ఎక్కడైతే మహాధర్నాలో బతుకమ్మ, రైలు రోకోలో బతుకమ్మ, రాస్తా రోకోలో బతుకమ్మ. బతుకమ్మ లేకుండా ఏ పండుగ ఏది కూడా ఉద్యమం జరగలేదు. మనైతే మన సంస్కృతి సాంప్రదాయాలు కాబట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను ఎండగడుతూ బతుకమ్మ రూపంలో ఎప్పుడైనా గతంలో కూడా శ్రమ తెలవకుండా పాటల రూపంలో మా అక్క చెల్లెలు తమ యొక్క శ్రమను తెలవకుండా శ్రమను సున్నిత రూపంలో తెలిసే విధంగా ఏ విధంగా అయితే ఆటపాటలతోని బతుకమ్మ యొక్క విశిష్టతను తెలియజేసిండ్రో మేము కూడా రేపు కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను ఎండగడుతూ బతుకమ్మ రూపంలో బతుకమ్మ పాటల రూపంలో ప్రజలకు మా మహిళలకు తెలియజేయడం కోసమే మరి మరొకసారి ప్రజల్లోకి బతుకమ్మ యొక్క విశిష్టతను తెలియజేస్తూ సంస్కృతిని తెలియజేస్తూ మా యొక్క ఉద్యమాన్ని కూడా మేము ప్రారంభించబోతాం.